డిప్రెషన్ దేనికి వస్తుంది? సూసైడ్ చేసుకోవాలి ఎందుకు అనిపిస్తుంది? పాస్ట్ అనే ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి నువ్వు లాక్ పెట్టేసుకొని తలుపు కొట్టి తీయండి తీయండి అంటే ఎవడు తీస్తాడో నువ్వు తీసుకోవాలా, నువ్వు బయటికి రావాలా. నువ్వు పోయినావు డిప్రెషన్ లో. సొసైటీ ఎప్పటి నుంచో అట్లనే ఉంది. నువ్వు అర్థం చేసుకునే దాంట్లో లేట్ ఉంది. నీకు డబ్బులు సంపాదిస్తే కస్టమర్స్ అంటున్నావు, ఇండియా ఇస్ మై కంట్రీ అంటావు. సొసైటీని బ్లేమ్ చేయకు. నీకు ఫేమ్ కావాలంటే నువ్వు బ్లేమ్ చేయడం ఆపు. నేను సూటిగా నీతో మాట్లాడుతున్నా. సొసైటీ అనే ఎలిమెంట్ కి న్యూట్రల్ ఎమోషన్ ఉంటది. నువ్వు చూసే నలుగురు సొసైటీ అనుకుంటే నువ్వు చూడని 1000 మంది నీకు ఎట్లా కస్టమర్ అవుతారు? ఈ మాటలు కాదు బ్రో. నా లైఫ్ నీకు తెలుసా బ్రో? నీ లైఫ్ కష్టం తెలుసుకొని నేను నీకు గ్రోత్ ఇవ్వను. మారాలనుకున్నా నువ్వే, మార్పు అన్నా నువ్వే. కన్ఫ్యూజన్ గా ఉంది, మేము లైఫ్ లో స్టక్ అయిపోయాం, అట్లనే స్టక్ అయిపోయాం. ఏది స్టక్ అయిపోయాం? దారి అర్థం కానప్పుడే ధైర్యంగా ఉండాలి. లైఫ్ లో అన్ని అర్థం అయిపోదు. అర్థం అవడానికి లైఫ్ కాదు, కనుక్కునేదానికి లైఫ్. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడన్నా మీకోసం ఆలోచించారా మీరు? ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ లైఫ్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎదగాలనుకుంటే సొసైటీని మార్చాలనుకోకో, నువ్వు మారాలనుకో. చూస్తున్నా నీతోనే మాట్లాడుతున్నా. ఇదే మైండ్ సెట్ తో ప్రతిరోజు వాట్సాప్ క్లాసెస్ జరుగుతుంది. లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ గా పంపిస్తా డీటెయిల్స్. థ్యాంక్ యూ.